ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ వీక్షకులకు ముందుగా నమస్కారం. యుగ పురుషుడు నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇచ్చి తీరాలి. ఇది అంశం. ఈ అంశాన్ని సమర్థిస్తూ మనతో ఉన్నటువంటి వారు ప్రముఖ చిత్రగీతాల విశ్లేషకులు అమలాపురపు అమరాచారి గారు. ఆయన పనిచేసింది పోలీసు విభాగం. కానిస్టేబుల్ స్థాయి నుంచి సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి వరకు ఆయన వివిధ విభాగాలలో సేవలు అందించారు. ముఖ్యమైనటువంటి విభాగం నేర పరిశోధన విభాగంలో ఆయన గొప్ప నైపుణ్యం కలిగినటువంటి ఉద్యోగిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత కూడా అనేక రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ వారు తగినటువంటి సేవలు అందిస్తున్నారు. అమరాచారి గారి గురించి చెప్పాలంటే ఆయన పోలీసు విభాగంలో పనిచేస్తూనే, ఇంకా గట్టిగా చెప్పాలంటే ఆయన 8వ తరగతి చదువుతున్నప్పటి నుంచి ఆయనకి సినిమాలంటే బాగా ఇష్టం. సినిమాలో నటులు రకరకాల పాత్రలు నటిస్తున్నప్పుడు ఒకే నటుడు రకరకాల చిత్రాల్లో నటిస్తున్నప్పుడు ఎంత వైవిధ్యాన్ని చూపించారు, ఏ సందర్భంలో ఎలా ఔచిత్యాన్ని ప్రదర్శించారు. ఈ కోణంతో అమరాచారి గారు సినిమాల్లో ఆ నటుల నటనని పరిశోధనాత్మక దృష్టితో పరిశీలించేవారు. చిన్నప్పటి నుంచే ఆయనకి సినిమాలో ఆ మాటలు, ఆ సన్నివేశాలకి అనుకూలంగా ఎలాంటి మాటలు రచయిత రాశాడు, ఆ సందర్భానికి తగినటువంటి పాటల్ని కవులు ఎలా రాశారు, ఏ కవి ఏ సందర్భంలో ఏ పాట ఎలా రాశాడు, ఇంతకుముందు కవులు ఎవరైనా ఇదే మాటలను ఉపయోగించి ఎలా చెప్పారు, ఇప్పుడు వేరే కవులు ఆ మాటల్ని ఎంత వైవిధ్యంగా ఉపయోగించి ఇంకా ఎంత గొప్పగా ఆ పాటలు రాశారు. ఇట్లా విశేషమైనటువంటి ఆలోచనతో సినీ రంగాన్ని గమనిస్తున్నటువంటి వ్యక్తి అమలాపురపు అమరాచారి గారు. ఈరోజు వారితో ఇంటర్వ్యూ మనం ఈరోజు ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. యుగపురుషుడు, మహామానవుడు నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇచ్చి తీరాలి అంటున్నారు అమరాచారి గారు. అమరాచారి గారు నమస్కారం అండి. నమస్తే సార్. మిమ్మల్ని ముందుగా అడిగేటటువంటి ప్రశ్న, నటుడుగా రామారావు గారిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? అసలు భారతరత్న అనే మహోన్నత పురస్కారాన్ని భారతదేశంలో జనవరి 2వ తారీఖు 1954 సంవత్సరంలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి చేత ప్రారంభించబడింది. అయితే ఈ భారతరత్న మొట్టమొదట సివి రాజగోపాలాచారి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, సివి రామన్ మహోన్నతమైనటువంటి వ్యక్తుల నుండి నేటి వరకు, అంటే 2024 వరకు వివిధ రంగాలలో విశేషంగా కృషి చేసినటువంటి వారికి ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మన సబ్జెక్టు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలంటూ గత కొన్ని సంవత్సరాల నుండి అశేష ఆంధ్ర ప్రజానీకం చిరకాల వాంఛగానే మిగిలిపోయింది. ఇప్పుడు ఆ ఆవశ్యకతని తెలియపరచాలని ఈ యొక్క ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ ముందుకు రావడం, అది మీ ఎదుట నేను చెప్పడానికి ప్రారంభిస్తున్నాను. చెప్పండి. అయితే ఇప్పుడు భారతరత్న ఎవరికి ఇస్తారు? మనకి మొట్టమొదట
నటుడిగా ప్రారంభించి రాజకీయ నాయకుడిగా ప్రజల హృదయాల్లో మహోన్నత స్థానం సంపాదించినటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ గారికి ఇవ్వడం జరిగింది. అది నటనాపరంగా రాష్ట్ర రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకున్న విధం. తరువాత సత్యాజిత్ రే ప్రముఖ హిందీ బెంగాలీ దర్శక నిర్మాత, మహోన్నతమైనటువంటి చిత్రాలను భారతదేశానికి అందించినటువంటి గొప్ప వ్యక్తి, వారికి ఇవ్వటం జరిగింది. 3 ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి, 4 లతా మంగేష్కర్ గారు, 5 రవిశంకర్ గారికి, 6 భీమ్సేన్ జోషి గారికి, అస్సామీ కవి రచయిత నిర్మాత దర్శకులు సంగీత దర్శకులు భూపెన్ హజారికా, తరువాత భీమ్సేన్ జోషి గారికి ఈ 8 మందికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఈ 8 మందిలో ఎంజీఆర్ గారిని తీసుకొద్దాం. ఎంజీఆర్ గారికి భారతరత్న గతంలో ఇచ్చారు. వారు అందుకు అర్హులు. అందుకు భారత ప్రభుత్వానికి సాటి కళాకారుడిగా వారికి నేను అభినందనలు తెలుపుకుంటున్నాను. కానీ నందమూరి తారక రామారావు గారు ఎంజి రామచంద్రన్ గారు లాగా నటుడుగానే నట ప్రస్థానం సాగింది. వారు మొట్టమొదటి చిత్రం సతీ లీలావతిలో పోలీస్ ఆఫీసర్ పాత్ర ద్వారా పరిచయం అయితే, ప్రముఖ నటి నిర్మాత స్టూడియో అధినేత సి కృష్ణవేణి గారి చిత్రం మన దేశంతో పోలీస్ ఆఫీసర్ పాత్ర ద్వారానే వారు కూడా పరిచయం చేయడం జరిగింది. నందమూరి తారక రామారావు గారు నట ప్రస్థానంలోకి వస్తే, వారు నటుడిగా చేశారు. ఇప్పుడు నట ప్రస్థానంలోకి వస్తే ఒక ప్రపంచంలో ఒక నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా, సంభాషణల రచయితగా, సినీ సంగీత సాహిత్య పలు విభాగాలలో, అందున స్క్రీన్ ప్లేలో కూడా అమోఘమైనటువంటి శక్తి సామర్థ్యాలను పుణిపుచ్చుకున్నటువంటి ఒకే ఒక నటుడు, అది ప్రపంచంలో ఒకే ఒక నటుడు నందమూరి తారక రామారావు గారు ఒక్కరేనని నేను చెప్పడానికి, ఆంధ్రుడిగా తెలుగు జాతి నందను సమేకతపరిచినటువంటి నందమూరి తారక రామారావు గారు అభిమానిగా నేను ఈ రోజును మీ ఛానల్ ముందుకు వచ్చి భారతరత్న ఇవ్వటంలో గల ఆవశ్యకతను మరీ విధంగా నేను చెప్పడానికి మరో కోణంలోకి వెళ్ళబోతున్నాను. రామారావు గారి నటనలో ఉన్నటువంటి ప్రత్యేకత గురించి ఏమైనా కొంత మీరు? సీతారామ కళ్యాణం చిత్రంలో ప్రముఖ నిర్మాత దర్శకులు కేవిరెడ్డి గారు, మీరు శ్రీరాముడు పాత్ర వేయండి లేదా ద్విపాత్రావనం చేయండి అని చెప్పారు. కానీ పట్టుబట్టి రావణ పాత్ర పోషించారు. ఆ రావణ పాత్ర పోషించిన తీరును పీఠాధిపతులు సైతం చూసి విశ్వవిఖ్యాత నట సార్వభౌమునిగా కీర్తించబడినటువంటి మహోన్నతమైనటువంటి నటుడు, నట యశస్వి, నట శిల్పి నందమూరి తారక రామారావు గారు. 2వ చిత్రం దానవీర సూరకర్ణ. దానవీర సూరకర్ణలో 49 రోజులలోనే 3 కృష్ణుడు, దుర్యోధనుడు, కర్ణుడు 3 పాత్రలు ధరించి 10 లక్షల రూపాయల బడ్జెట్లోనే నిర్మించి విడుదల చేస్తే అఖండమైన కీర్తి ప్రతిష్టలు ఆర్జించి పెట్టినటువంటి చిత్రం. అంతేకాదు ద్విపాత్రాభినయమే కాదు, త్రిపాత్రాభినయమే కాదు, శ్రీ మద్విరాట పర్వంలో 5 పాత్రలను పోషించి తానే నటుడై, దర్శకుడై, నిర్మాత అయి, స్టూడియో అధినేత అయి, సంగీత సాహిత్యాలే కాకుండా నర్తించడం కూడా ఆ చిత్రంలో బృహన్నల పాత్రలో చేసినటువంటి తీరు నేటికి ఆంధ్ర ప్రజానీకం నీరాజనాలు పడుతూనే ఉంది. అందుకనే అతడు వెండితెర ఇలవేలుపుగా మారారు. అంటే మీరు చెప్పిన దాని సారాంశం నాకేమనిపిస్తుందంటే, దేవతల పాత్రలు మెప్పించాడు, అంతటితోనే ఆయన ఆగకుండా దుర్మార్గుల పాత్రలను కూడా ఆయన నటించి, దుర్మార్గుడు అంటే ఇలా ఉంటాడు అనేటటువంటి ఒక ముద్ర వేసుకున్నాడు. అలా అన్ని రకాల పాత్రలు కూడా ఆయన వేసి గొప్ప ముద్ర వేశారు జనంలో అన్నారు. బాగుంది నటనగా. తర్వాత
మరి కొన్ని విషయాలు ఏంటంటే సినిమా వాళ్ళంటే సినిమా రంగానికి వరకే పరిమితం అవుతూ ఉంటారు. వాళ్ళు సమాజానికి దేశానికి ఏమైనా ఉపయోగపడ్డారా అనేది కూడా ఆలోచిస్తూ ఉంటాం కదా జనంగా. సామాజిక రంగానికి ఏమైనా కానీ నందమూరి వారి సేవలు అందించారు. 1952 ఆ ప్రాంతంలో అప్పటికి మల్లేశ్వరి, పాతాళ భైరవి 2 చిత్రాలు విజయదుంది మోగిస్తున్నటువంటి సమయంలో, అందున విజయవారి సంస్థలో కాంట్రాక్టుగా నటిస్తున్నటువంటి నటుడిగా ఉన్న సమయంలో రాయలసీమలో కరువు విలయతాండవం చేస్తున్నటువంటిది. ప్రజలందరూ అన్నార్తులై గంజి సరఫరా కేంద్రాలను పెట్టినందువల్ల ఆ గంజి తాగుతూ ఉన్నటువంటి సమయంలో ఆ ప్రజల యొక్క అష్టకష్టాలు చూసి రాయలసీమ కరువుకై సాటి నటీనటులను వారి వెంట తీసుకుని వెళ్ళి జోలి పట్టి భిక్షాటన చేసినటువంటి, నా దేశం నా ప్రజలంటూ నినదించినటువంటి ఏకైక నటుడు మానవతావాది పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు. అంతేకాదు దివిసీమలో కూడా ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడు ఇదే విధంగా వారు పనిచేయటం కూడా జరిగింది. అంతేకాదు మా పోలీస్ డిపార్ట్మెంటు వారి గురించి కూడా ఆ సంస్థ పట్ల ఆ క్రమశిక్షణ అంకుటిత భావం కలిగిన నటులు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వారు ఎన్నో కార్యక్రమాలు చేసి మాకు కూడా ఇదోధికంగా సహాయపడినటువంటి దాఖలాలు చరిత్రలో కోకొల్లలుగా ఉన్నాయి సార్. అంటే వారు సమాజం కోసం కళాకారుడు పాటుపడాలి, ఆచరణలో కూడా నిరూపణ జరగాలని కోరుకొని మీరు చెప్పినట్లు ఆ రకమైనటువంటి ప్రవేశం అప్పుడు ఆయనకు 30 సంవత్సరాల వయసు. 30 సంవత్సరాల వయసులోనే సినిమా నటుడిగా గొప్ప ఖ్యాతి సంపాదించి సామాజిక సేవలో ప్రజలకి కష్టకాలంలో మనం ఆదుకోవాలని చెప్పి ఒక చిత్ర సమూహాన్ని కూడా తీసుకొని వచ్చి చాలా విశిష్టమైనటువంటి సేవలు అందించారు. అలాగే 54-55 ఏళ్ల వయసులో మరి దివిసీమ అప్పుడు కూడా రకరకాల తిరగాలన్నటువంటి ప్రాంతాల్లో కూడా తిరిగి విశేషమైనటువంటి సేవలు అందించారు. బాగుంది. మరి రామారావు గారు రాష్ట్ర రాజకీయాల్లో చాలామంది ప్రవేశిస్తారు, చాలామంది రాజకీయ నాయకులు అవుతారు. రాష్ట్ర రాజకీయాలలో రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి కొన్ని మంచి విధానాలేంటి? వారు నటునిగా సుమారుగా 20 సంవత్సరాలు పైబడి వారు చెన్నైలో ఉండటం జరిగింది. ఆ మద్రాసులో వారు ఉన్నటువంటి సమయంలో అప్పటి ముఖ్యమంత్రుల యొక్క పరిపాలనా తీరు పట్ల వారికి విశేషమైనటువంటి ఆసక్తి కనబరిచారు, పరిశీలించారు. తెలుగువారికి కూడా తెలుగువారు అంటే బయట వారికి తెలిసేది కాదు, మద్రాసీయులు అంటేనే తెలిసేది. మద్రాసీయులుగా పిలిపించుకున్నటువంటి తెలుగు జాతి, తెలుగు ప్రజలు సరైన గుర్తింపు లేదని 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో వివిధ ముఖ్యమంత్రులు మార్చివేయటంలో పరిపాలన కుంటుపడుతున్న ఉద్దేశంలో ఆ సమయంలో బెబ్బుల పులి, సర్దార్ పాపరాయుడు, జస్టిస్ చౌదరి లాంటి సామాజిక చైతన్యవంతమైనటువంటి చిత్రాలు నటిస్తున్నప్పుడు, అంటే ఈ సినిమాల్లో ఒక ఉదాత్తమైనటువంటి పాత్రలు ప్రజలకు ఏ విధంగా సహాయం, సహకారం, చైతన్యం కలిగించాలో కొన్ని ఉదాత్తమైన పాత్రలను తీసుకొని సినిమాలు తీశారనమాట. అవును సార్. అసలే రామారావు గారు ఒక నట శిఖరం, ఒక నట సింహం, ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. ప్రపంచంలో అత్యద్భుతమైనటువంటి డిసిప్లిన్ పర్సన్, కాలం విలువలు తెలిసినటువంటి వ్యక్తి. ప్రజల యొక్క కష్ట నష్టాలను, తాను పేదరికంలో పడ్డ కష్టాలను చవిచూసినటువంటి వ్యక్తి కాబట్టి నా దేశం నా ప్రజలు నా బాధ్యత అంటూ
వారు రాజకీయంలోకి 1982లో ప్రవేశించడం జరిగింది సార్. ముఖ్యమంత్రిగా ఆయన ప్రవేశపెట్టినటువంటి చాలా మంచి ఆలోచనలు ఆచరణలో తీసుకొచ్చారు కదా. మరి బియ్యం పథకం అంతవరకు లేదు కదా, అట్లాంటివి ఇంకా ఏమైనా రామారావు గారు ప్రత్యేకించి వారు నటించిన చిత్రాల్లో ఒక 2-3 ముందుగా చెప్పాల్సి వస్తుంది సార్. వారు నటించిన చిత్రాల్లో మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ, త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువ అనే ఒక లైన్ తీసుకుంటే, ఒక స్త్రీల పట్ల వారికి ఉన్నంత గౌరవం, మర్యాద, పిలుపు ఈ ప్రపంచంలో ఏ భూమి మీద పుట్టిన ఏ మానవునికి కూడా లేదు అనేటటువంటి విషయం వారి తోటి నటులు ప్రత్యేకించి నటీమణులు నేటికీ చెప్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు సజీవంగా ఉన్నటువంటి షావుకారు జానకి గారి మాటల్లో కూడా మనం వింటూ ఉంటాం. ఇక్కడ బాగుంది, మహిళలంటే గౌరవంతో చాలా సినిమాలు తీశారు. ఆ మహిళల కోసం రామారావు గారు ఏం పథకాలు చేశారు? మహిళలకి సమాన ఆస్తి హక్కు, అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. మరి ఎన్నో వందల సంవత్సరాలు నడిచిపోయినా కానీ ఎవరికి రాని ఆలోచన మహిళలకు ఆస్తిలో సమాన హక్కు అనేటువంటి చట్టం చేశారు. తరువాత ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇచ్చారు. తర్వాత ఇంజనీరింగ్ సీట్లు వృత్తి విద్యా కళాశాలలో కూడా అమ్మాయిలకు 30% రిజర్వేషన్లు ఇచ్చారు. ఇలాంటివి ఇంకా పద్మావతి కళాశాల, పద్మావతి విశ్వవిద్యాలయం ప్రత్యేకించి వారికి గురించి చేయటం జరిగింది. ఇంకా తరువాత మాండలిక వ్యవస్థను ప్రవేశపెట్టి మండలాలుగా విభజించి ప్రజల వద్దకు పాలన అనేటటువంటి సుపరిపాలన అందించినటువంటి మహోన్నతమైనటువంటి నేతగా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా కొలువైనటువంటి ఇలవేలుపు తెలుగువారి ఆత్మ గౌరవాన్ని నినదించిన మహానేత నందమూరి తారక రామారావు గారు. ఓకే, చాలా సంతోషం అండి. మరి దేశ రాజకీయాల్లో కూడా రామారావు గారు ప్రముఖమైన పాత్ర పోషించారని చెబుతూ ఉంటారు పెద్దలు. దేశ రాజకీయాల్లో రామారావు గారు చేసినటువంటి విశేషమైనటువంటి కృషి ఏంటి? వీరు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన అప్పటికి ప్రధానిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పరిపాలన విధి విధానాలను సునిశితంగా గమనించి విశ్లేషించి ఇది కాదు ప్రజలకు నిజమైన పరిపాలనని వారు నిర్ధారణ చేసుకొని జనతాదళ్, అస్సాం గణ పరిషత్ మరికొన్ని పార్టీలను మమేకం చేసుకొని జాతీయంగా నేషనల్ ఫ్రంట్ అనేటటువంటి పార్టీని స్థాపించి అందున వారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ప్రముఖ పాత్ర వహించి ఆనాడు విపి సింగ్ గారిని భారతదేశ ప్రధానిగా వారు ప్రమోట్ చేయటం అనేది జరిగింది. అదేవిధంగా చంద్రశేఖర్ గారు కూడా ప్రధానిగా చేయటం జరిగింది. అప్పుడు మన లాల్ కృష్ణ అద్వానీ గారు, వాజ్పేయి గారు, నందమూరి తారక రామారావు గారి యొక్క క్రమశిక్షణ కానీ వారి పట్ల ఉన్నటువంటి ఒక భక్తిభావం, ప్రేమను కూడా అనలేనుగా భక్తిభావంతో ఉన్నటువంటి ఆ స్పిరిట్ని వారు గమనించి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం సహకారంలో వాజ్పేయి గారు, అద్వానీ గారు కూడా రామారావు గారికి అత్యంత విలువనిచ్చినటువంటి సందర్భం జరిగింది. రెండో పాయింట్, 1991లో లోక్సభ ఎలక్షన్స్ జరిగినాయి. ఆ లోక్సభ ఎలక్షన్స్లో మన తెలుగువారైనటువంటి పివి నరసింహారావు గారు నంద్యాల పార్లమెంటు నుండి పోటీ చేస్తే మన తెలుగు జాతి, మన తెలుగు ప్రజల నుండి మనవాడు పివి నరసింహారావు గారు నిలబడ్డారు కాబట్టి మేము పోటీకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబట్టడం లేదు అని చెప్పి మాటల్లో చెప్పే పరిస్థితి కాదు సార్. ఇది మాటలకు అందని భావాలు ఇవన్నీ.
మాటల్లో చెప్పే భావాలు కాదు ఇది. ఆ పివి నరసింహారావు గారికి ఇచ్చి వారు ప్రధానిగా చేయటంలో వీరి పాత్ర కూడా ఉందనేటటువంటి వాస్తవాన్ని మనం గమనించాలి. పివి నరసింహారావు గారు భారత ప్రధాని అయిన తర్వాత మన్మోహన్ సింగ్ గారితో కలిసి మరి కుంటుపడుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థని ఎంత గొప్పగా తీసుకొచ్చారనేటటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. ఆ విధంగా నటునిగా అంతర్జాతీయ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహించినటువంటి నందమూరి తారక రామారావు గారికి, అదే కాదు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ నటరత్న నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇచ్చి తీరాలి అంటూ నేను సవినయంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం వారి పెద్దలకి ఈ ఛానల్ ద్వారా మీ ద్వారా నేను తెలియపరుచుకుంటున్నాను. అంగీకరిస్తారని నేను గట్టి విశ్వాసంతో ఉన్నాను. అందున అది త్వరలోనే ఆ కళ నెరవేరబోతుందనేటటువంటి ఆశతో మనం ఎదురు చూడాలని నేను తెలుగు ప్రజానీకానికి సవినయంగా తెలియపరుచుకుంటున్నాను. సంతోషం అమరాచారి గారు, మీరు కోరినట్లు తప్పకుండా త్వరలోనే మనం నందమూరి తారక రామారావు గారికి భారతరత్న అవార్డు ఇచ్చారనేటువంటి వార్త త్వరలోనే వింటాం. మహాకవి నారాయణ రెడ్డి గారు రామారావు గారి గురించి ఒక ఎలిజీ రాశారు సార్. ఆయన రామారావు గారు వెళ్ళిపోయినప్పుడు బాధపడుతూ నారాయణ రెడ్డి గారు రాసినటువంటి ఒక కవిత. అవును పసివాణ్ణే అయ్యాను, అది నారాయణ రెడ్డి గారి కవిత. అంత పసివాణ్ణి ఎలా అయ్యానో తెలియదు, ఆకాశంలోని అమ్మ దిగొచ్చి పగిలిన నా గుండెను తన మేగడ వేళ్లతో నిమరలేదే, చెట్టంతటి నాన్న కనిపించి చెదిరిన నా జుత్తును ఎదకు హత్తుకోలేదే, ఆ అల అరిచేతుల మీద నన్నాడించిన నా గురువు ఎదుట నిలిచి వాత్సల్యాన్ని వర్షించలేదే, మరి ఎందుకలా వణికిపోయాను, నిప్పు సెగకు వెన్న పూసలా కరిగిపోయాను, ఈదర గాలికి రావియాకుల ఎందుకలా కంపించిపోయాను, ఏం పోగొట్టుకున్నానని లేగదూడలా అరిచేశాను, గీతకు కొత్త గీతలు గీసిన నా ధీరస్వాంతం అలా అల్లుకుపోయిందేమిటి, ఉక్కు కవచంలా నిలిచే ఒంటి నిబ్బరం చేతుల్లోంచి నీరుగారిపోయిందేమిటి, ఇప్పుడు గుర్తొస్తున్నది నాకు చుట్టూ పాతుకుపోయిన ఆ శీతల వాతావరణం, మధ్య మధ్య ఆనవాళ్లు పట్టలేని నేను బాగా ఎరిగిన ముఖాలు, మసక కమ్మిన మానవ దృశ్యాలను చీలుస్తూ ఏవో ఏడ్పుల గాడ్పుల రదలు, ఎక్కడ వాలిపోవాలని నా కాళ్ళు కారులోంచి విసురుగా దూకొచ్చాయో, ఏది చూడాలని నా బిత్తర చూపులు ఎదురు పడ్డ తలల మించి జారిపడ్డాయో, ఆ ముఖం కనిపించింది నాకు, మణి మకుటాలకు జనభాష్యం చెప్పిన ముఖం, 10 తలల రాజసాకృతిని ఒకే అద్దంలో చూపిన ముఖం, మొత్తం చిరునవ్వుల కళలను చంద్రుడికి అరువిచ్చి ముభావంగా పెదవులు ముడుచుకున్న ముఖం, గర్జనలెక్కడ ఉబికొస్తాయో అని కంఠాన్ని ఒత్తిపట్టుకున్న ముఖం, కదిపిన పెదవి పైన నా పాటను చిలకరించి కలిపిన చేతిలో చెక్కని చెలిమిని రంగరించి తన కనుపాప సింహాసనంలో కవిగా నాకు అర్ధాసనమిచ్చిన ఆ మహోన్నత ముఖం, నిద్ర కాని నిద్రలో నిశ్చల మృత్యు ముద్రలో అనూహ్య స్థితిలో మౌనంగా నన్ను పలకరించినప్పుడు నేనెవరో నాకు గుర్తుంటే మనిషినెలా అవుతాను, అందుకే ఆ క్షణంలో దేవుళ్లను కూడా కలవరపరిచే పసివాని రోదననయ్యాను నేను. అది నారాయణ రెడ్డి గారు. యుగ పురుషుడు, మహామానవుడు, గొప్ప రాజకీయ నాయకుడు నందమూరి తారక రామారావు గారికి త్వరలో భారతరత్న అవార్డు లభిస్తుందని మనందరం ఆశతో ఎదురు చూద్దాం. ఈ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి SHOAP టీవీ ఛానల్ ప్రేక్షకులు అందరికీ కూడా
ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న అమరాచారి గారికి అందరికీ కూడా నమస్కారాలు. నమస్తే.